శ్రీ గురుభ్యో నమ. శ్రీ ధునివాలా దాదా మహారాజ్ చరిత్ర. అధ్యాయం 7. భక్త పాలన. మహాద్భుతమో అపారమో అయిన ఈ మహనీయుని భక్తపాలన వర్ణించేందుకు ఆదిశేషునికే తరముగానప్పుడు ఇంద్రియలోలుడనైన నేనేమి వ్రాయగలను? గ్రంథ విస్తార భీతిచే స్వల్పంగానే ముచ్చటిస్తున్నాను. ఇంతటి పరమాద్భుత లీలలు చవిచూచిన ఆ భక్తవరేణ్యుల పాదధూళి శిరస్సును దాల్చి వారికి శతాధిక వందనములు ఆచరించుతుముగాక. ఈ లీలలు చదివాక మన హృదయాలు కూడా తగు స్థాయిలో పరవశించి ఆ విశ్వగురుతత్వము నుండి మనకు కూడా అట్టి దివ్యానుభూతులు కలుగు విధంగా మన నిత్య జీవితాలను సంస్కరించమని నిత్య సత్యుడైన శ్రీ దాదాజీని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. పూజ్యపాదులు శ్రీ దాదాగారి లీలలన్నీ ఇతర దత్తావతారాలైన మహనీయుల లీలలతో ఇంచుమించు సరిపోలి ఉన్నవి. కానీ శ్రీ దాదాగారి చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వీరనేక మార్లు బంగారు సృష్టించి భక్తులకు ఇవ్వడం. వీరు భక్తులకు ప్రసాదించే సర్వం శ్రీ నర్మదామాత గారి ప్రసాదమని చెప్పేవారు. సాయిఖేడా గ్రామాధికారి భార్య శ్రీ దాదాగారికి అత్యంత ప్రీతిపాత్రకమైన భక్తురాలు. ఆ గ్రామాధికారి కుమార్తె వివాహమైన తరువాత అత్తవారింటికి వెళ్ళిచుండెను. ఆ సందర్భంలో ఆ గ్రామాధికారి భార్య తన కుమార్తెను ఆశీర్వదించమని కోరి శ్రీ దాదాగారికి పాదాభివందనం చేసింది. బిడ్డా, నీ వీడ్కోలు కారణంగా నేనేమి ఇవ్వను అంటూ శ్రీ దాదాగారు మండుచున్న అగ్నిగుండంలో చేయి పెట్టి ఒక బంగారు ఇటుక తీసి పెండ్లి కుమార్తెకు ప్రసాదించి, దీనితో నగలు చేయించుకుని ఇప్పుడు నీవు ధరించి ఉన్న నగలు తీసివేయమని ఆజ్ఞాపించరి. వారు ఆ విధంగా చేసి సుఖ సౌఖ్యాలతో జీవించారు. ఒకరోజు బొంబాయి నుండి ఒక సేటు శ్రీ దాదాగారి దర్శనార్థమై వచ్చాడు. సుమారు 1500 రూపాయల విలువ గల శాలువను శ్రీ దాదాగారికి కప్పాడు. శ్రీ దాదాగారు వెంటనే ఆ శాలువను తన అగ్నిగుండంలో పడవేసి బూడిద చేశారు. తాను సమర్పించిన విలువైన శాలువ ఆ విధంగా అగ్నిపాలవడంతో ఆ సేఠ్ చాలా బాధపడి నిష్ఠూరంగా మాట్లాడాడు. వెంటనే శ్రీ దాదాగారు మండుచున్న అగ్నిగుండంలో చెయ్యి పెట్టి యథాతథంగా ఆ శాలువను చెక్కు చెదరకుండా తీసి ఆ సేట్కిచ్చి, భక్తి శ్రద్ధలతో సమర్పించిన 2 పైసల వస్తువైనను మాకు అమూల్యమైనదే, భక్తి లేక సమర్పించిన వస్తువు మాకక్కర్లేదు అని బోధించారు. మన భక్తి విశ్వాసాలకు జీవము పోయుటకే శ్రీ దాదాగారి లీలలు ప్రదర్శిస్తున్నారని జనులందరూ శ్రీ దాదాగారికి ప్రణమిల్లారు. కనకనమండే మంటలో చేయి పెట్టి బంగారు ఇటుకను సృష్టించిన మహనీయునకు సాధ్యముగానిదేమున్నది? నిస్సహాయురాలైన ఒక పేదరాలు తన కుమార్తె వివాహానికి బంధువులెవ్వరూ ధన సహాయం చేయలేరని, శ్రీ బాబాగారు తప్ప తనకు వేరు దిక్కులేదని మొరపెట్టుకున్నది. దయామయ్యి అయిన శ్రీ నర్మదామాత నీకు ధన సహాయం చేయగలదు, నీవు ఆమె యొద్దకు వెళ్ళు అని శ్రీ దాదాగారు ఆజ్ఞాపించారు. ఆ మాట యందు విశ్వాసముంచి ఆ పేదరాలు నర్మదా నది యొద్దకు వెళ్ళింది. ఆ నది నీటి నుండి ఒక దివ్య స్త్రీమూర్తి హస్తముకటి పైకి వచ్చి ఆ పేదరాలికి 500 రూపాయల నోట్ల కట్టను ప్రసాదించింది. అవధులు లేని ఆనందంతో ఆ పేదరాలు తన కుమార్తె వివాహాన్ని ఎంతో వైభవంగా జరుపుకున్నది. తప్పిపోయిన తన బిడ్డలను అనేక నిదర్శనాల ద్వారా దివ్యానుభవాలు ప్రసాదించడం ద్వారా తమ సన్నిధికి తెచ్చుకోవటం మహాత్ములందరికీ అలవాటే. శ్రీ దాదాగారి ఆశ్రమంలో నిత్యం భారీ ఎత్తున జరిగే షడ్రసోపేతమైన అన్న సంతర్పణ అజ్ఞానులకు ఒక గొప్ప అద్భుతమైన దివ్యలీలే. కారణం, వారి ఆశ్రమానికి మాన్యాలు లేవు. భక్తుల నుండి భారీ ఎత్తున ఆహారధాన్యాలు కూడా రావడం లేదు. మరి ఈ అన్నదానం ఎలా జరుగుతుంది? ఇది బ్రిటిష్ అధికారులకు కొరకరాని సమస్యగా తయారైంది. ఒక బ్రిటిష్ అధికారి శ్రీ దాదాగారిని సమీపించి, మీరంతా గడర్ నుండి పారిపోయి వచ్చిన దొంగలు, లేకుంటే మీరే అన్న సంతర్పణ ఎలా చేయగలుగుతున్నారు అని నిలదీశాడు. వారి ఆరోపణలన్నయూ నిరాధారములనియూ, తామంతా నర్మదామాత అనుగ్రహం వల్లనే ఆ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నామనియూ శ్రీ దాదాగారు తెలిపారు. నర్మదామాత అనుగ్రహాన్ని మాటలతో కాక ప్రత్యక్షంగా నిరూపించమని ఆ బ్రిటిష్ అధికారి మొండికేశాడు. పరమదయానిధి అయిన శ్రీ దాదాగారు అతనిని నదిలోకి తీసుకుపోయి తన 2 చేతులను నదిలోని నీటి మట్టానికి మణికట్టు వరకు పోనిచ్చి 2 బంగారు నాణెముల సంచులు తీసి ఆ అధికారికి ఇచ్చారు. కానీ ఆ అధికారి నమ్మక, ఆ సంచులు నీవిదివరకే నీటిలో ఉంచి ఇప్పుడు తీసావు అని అన్నాడు. శ్రీ దాదాగారు ఆ అధికారి కోరిన చోటికి అతని పడవలో తీసుకువెళ్ళి ముందుగా నదిలో పరీక్షించుకోమని చెప్పి అంతకుముందు వల్లనే మరలా 2 బంగారు నాణెముల సంచులు నీటి నుండి తీశారు. అంతటితో ఆ అధికారి శ్రీ దాదాగారి భక్తుడై ఆశ్రమ నిర్వహణకు గాను ప్రతి నెల కొంత పైకమును తన ఖజానా నుండి పంపుటకు శాశ్వతంగా ఉత్తర్వులు జారీ చేసి శ్రీ దాదాగారి ఎడల ఎంత గౌరవచిహ్నంగా
తామ్రపత్రము సమర్పించి శాశ్వతంగా శ్రీ దాదాగారి భక్తుడయ్యాడు. సద్గురుని ఆజ్ఞలను ప్రేమతోనూ విశ్వాసంతోనూ పాటించిన వారికి మోక్షము కరతలామలకమని శాస్త్రవాక్యం. శ్రీగురుని మాటలను ఆజ్ఞలుగా భావించి ఆచరించి తరించిన వారిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రుల వారి శిష్యులు శ్రీ సిద్ధయ్య సుప్రసిద్ధులు. గురువాజ్ఞ మేరకు కుళ్ళిన కుక్క డొక్కలోని నీరు త్రాగిన ఘనత వారికే దక్కింది. ఒకరోజు చచ్చిన ఈగలు పడి ఉన్న పానకం త్రాగమని శ్రీ దాదాగారు పానకపు పళ్ళెమును భాస్కరానంద్ గారి నోటికి అందించెను. ఈగలను చూచి అనుమానించుచున్న భాస్కరానందునితో, ఇది యాలక్కాయ పానకం త్రాగుము అని శ్రీ దాదాగారు ఆజ్ఞాపించారు. గురువాజ్ఞల యందు అచంచల విశ్వాసం గల భాస్కరానంద్ ఆ పానకం తాగుతున్నప్పుడు అతని నోటిలోనికి వచ్చిన ఈగలను చేతిలోనికి తీసుకొని చూడగా అవన్నీ యాలక్కాయలుగా ఉండడం చూచి భక్తులందరూ ఆనందాశ్చర్యములను ప్రకటించుచూ శ్రీ దాదాగారిని స్తుతించారు. ఒకరోజు తప్పిపోయిన తన బిడ్డ కోసం 3 రోజులుగా వెదికి వేసారిన దంపతులు శ్రీ దాదాగారిని తమ బిడ్డ ఆచూకీ చెప్పమని ప్రార్థించారు. నీ అక్క మూఢులారా, బిడ్లను కనుట మీ వంతు, వెతుకుట మా వంతా అని శ్రీ దాదాగారు తరిమి కొట్టినా వినిపించుకొనక వారు ఆ మహనీయుని పాదములపై పడి విలపించసాగారు. కరుణామయుడైన శ్రీ దాదాగారు వారికి అన్నిటికీ జాలి చెంది, నీ బిడ్డ వంతెన మీద ఉన్నాడు పొమ్మని పలికారు. వారు ఆ వంతెన మీదుగా అప్పుడే వచ్చారు. కానీ వారి మాట ప్రకారం పోయి చూడగా నిజంగానే వారి బిడ్డ అక్కడున్నాడు. బిడ్డను తీసుకువచ్చి శ్రీ దాదాగారికి కృతజ్ఞతతో ప్రణమిల్లారు. శ్రీ దాదాగారితో చనువుగల మదన్మోహన్ గారు, ప్రభు, బిడ్డ వంతెన మీద ఉన్నదని మీకు ఎలా తెలిసింది అని ప్రశ్నించాడు. అందులకు శ్రీ దాదాగారు, ఓరి, నీవు కూడా మూర్ఖుడవే. వాణీ సిద్ధి మాకు కలదని నీకు తెలియదా? 24 గంటలు సరస్వతి మా నాలుక పైననే ఉంటుంది. మా ఆజ్ఞ ప్రకారమే సర్వము జరుగుతుంది. ప్రకృతి కూడా మా ఆజ్ఞలను అనుసరించవలసిందే అని చెప్పారు. సృష్టే తామైన సద్గురువులకు అసాధ్యమేముంటుంది? శ్రీ కల్పనాథ్ గారికి 60 సంవత్సరముల వయసులో 5 ఆడపిల్లలు. తర్వాత మగ సంతానం శ్రీ దాదాజీ గారి అనుగ్రహంతో కలిగి పెద్దవాడైనాడు. కొన్నాళ్ల తర్వాత శ్రీ కల్పనాథ్ గారికి పిచ్చి పట్టింది. శ్రీ దాదాజీ గారి కృప వలన వారి పిచ్చి నయమైంది. ఆ సద్గురు భక్తుడు వెంటనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఉద్యోగ విరమణ చేసి ఆ జన్మాంతం శ్రీ దాదాజీ గారి సేవలో ఉంటూ ఖాండ్వాలోని శ్రీ చాముండేశ్వరి దేవాలయ పూజారిగా గడిపి శ్రీ దాదాజీ గారి దివ్య చైతన్యంలో ఐక్యమైన ధన్యజీవుడు. ఉద్యోగ విరమణ, శ్రీ దాదాగారి సేవ ఆజన్మాంతం చేయడం ఎంత ఉత్తమమైనదో పాఠకులే ఉండాలో నేర్పేదే ఈ నిత్యానంద స్వామి గారి అనుభవం. వీరొక కేసు విషయంలో కోర్టుకు వెళ్లారు. ఆ కేసులో అతను నిర్దోషిగా నిరూపించబడడం అసంభవమని లాయర్లందరూ ముక్తకంఠంగా పలికారు. కానీ నిర్దోషి అయిన నిత్యానంద స్వామి గారు శ్రీ దాదాగారి పాదాలపై పడి తనను రక్షించమని కన్నీరు గార్చారు. నిత్యానంద గారిని జడ్జిమెంటుకు రోజు కోర్టుకు పోకుండా తన దర్బార్లో ఉంచుకున్నారు. గొప్ప చిత్రంగా కేసు నిత్యానంద గెలిచి నిర్దోషి అనే జడ్జిమెంట్ చెప్పారు. మరునాడు నిత్యానంద గారు వెళ్ళి తన లాయర్కు, జడ్జి గారికి తాను జడ్జిమెంటుకు కోర్టుకు హాజరు కాలేనందుకు క్షమాపణ చెప్పారు. వారి లాయరు, జడ్జి గారు కూడా, నీవు నిన్న వచ్చి రికార్డులో సంతకం చేశావు కదా, మరి రాలేకపోయానంటావేమిటి అన్నారు. తన రూపంలో శ్రీ దాదాగారే కోర్టుకు వచ్చారని గుర్తించిన నిత్యానంద జీవితాంతం లోకం వదిలి శ్రీ దాదాజీ గారి సేవలో ఉన్నారు. సర్వం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పలేము. శ్రీ సాయి చరిత్రలో భీమాజీ బలగర్వము, మేఘా గారి కులగర్వము, చందోర్కర్ గారి విద్యాగర్వము, కర్టీస్ గారి అధికార గర్వము, కుశాభావు ఆచార గర్వము, హరికనోభా ధనగర్వము, హాజీ యాత్రా గర్వం, రోహిల్లా శక్తి గర్వం, దాసగణు భక్తి గర్వం, సోమదేవస్వామి సదాచార గర్వము చూస్తాము. అక్కల్కోట స్వామివారి చరిత్రలో రాజుగారి పదవీ గర్వము, ఐశ్వర్య గర్వము చూస్తాము. శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్రలో ఒక రాజకీయ నాయకునకు గల కీర్తి గర్వం వలన శ్రీ స్వామివారిని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే వచ్చేందుకు వీలు లేదయ్యా, దోవలో ముండ్ల మండలు నాటి ఉన్నాయి అని అనేకసార్లు తిరస్కరించారు. కానీ నిరుపేద అయిన కలిచేడు ఈశ్వరమ్మ సమర్పించే చక్కెర నీళ్లే వారు అమృత సమానంగా స్వీకరించారు. కనుక ఈ గర్వం ఎంత బలవత్తరంగా, ఎన్ని విధాలుగా మహనీయుల కృప మనకు అందకుండా చేస్తుందో చూడండి. ఒకసారి మైహర్ ప్రాంతరాజు ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ దాదాజీ గారి దర్శనానికి వచ్చారు. వారిని చూస్తూనే శ్రీ దాదాజీ గారు తన చేతిలోని కర్రను రాజుపైకి కోపంతో విసిరికొట్టారు. వారిని తన ముందు ఉండవద్దని తిడుతున్నారు.
వెంటనే మంత్రివర్యులు తన పిస్టల్తో శ్రీ దాదాజీ గారిని కాల్చారు. ఆశ్చర్యం, పిస్టల్లో ఒక్క గుండు కూడా లేదు. శ్రీ దాదాజీ గారి మనుషులు ఆ రాజును, వారి అనుచరులను శ్రీ దాదాజీ గారి దర్బారు నుండి తరిమివేశాక శ్రీ దాదాజీ గారు శాంతించారు. శ్రీ దాదాజీ గారు ప్రత్యక్ష దైవమే అయినా రాజుగారి అధికార గర్వం వారిని శ్రీ దాదాజీ గారికి దూరం చేసింది. ఎలాంటి గర్వమూ మనకు సోకుండా చేయమని శ్రీ దాదాజీ గారిని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. శ్రీ శ్యామా గారికి పాము కరిచి మసీదుకు వస్తే బాబాగారు వారిని మసీదు మెట్లు దిగి పొమ్మని కసిరికొట్టారు. శ్యామ మెట్లు దిగగానే అతని విషం దిగింది. శివానీ నివాసి సురేంద్రనాథ్ బెనర్జీ అనుభవం ఇలాగే ఉంది. వీరి 5 సంవత్సరాల కుమారునికి జబ్బు ఏమిటో డాక్టర్లకు అంతుబట్టలేదు. వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. శ్రీ దాదాజీ గారిని గూర్చి విని తన బిడ్డను శ్రీ దాదాజీ గారి సన్నిధికి తీసుకుపోయాడు. శ్రీ దాదాజీ గారు వారిని తిరిగి శివానీ వెళ్ళమని ఆజ్ఞాపించారు. బిడ్డ ఆరోగ్య విషయం ఏమీ చెప్పలేదు. బెనర్జీ గారు మారు మాట్లాడకుండా తిరిగి స్వగ్రామం వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు వచ్చి ఆ బిడ్డ ఆరోగ్యం బాగు చేస్తారని శ్రీ చిన్నదాదాజీ గారు చెప్పి పంపారు. 2 రోజుల తర్వాత చిన్నదాదాజీ గారి వద్ద ఉన్న డాక్టర్ గారిని, హిందీ మూలం రచయిత నోల్కర్ గారిని శ్రీ బెనర్జీ గారింటికి పంపారు. డాక్టర్ గారు ఆ బిడ్డకు శ్రీ దాదాజీ గారిని స్మరించి మట్టి మాత్రమే స్వల్పంగా తినిపించారు. చిత్రాతి చిత్రంగా ఆ బిడ్డ ఆరోగ్యం క్రమంగా బాగైంది. శ్రీ బెనర్జీ గారు ఎంతో కృతజ్ఞతతో ఆ డాక్టర్ గారిని నోల్కర్ గారికి 1 నెల రోజులు తన ఇంటిలోనే ఉంచుకొని శ్రీ దాదాజీ గారికి పూజలు చేయించి వేలాది మంది భక్తులకు తీర్థప్రసాదాలు ఇప్పించెను. శ్రీ బెనర్జీ గారి బిడ్డకు ఆరోగ్యం చేకూరుటకు కారణం మట్టి కాదని, అది కేవలం శ్రీ దాదాగారిపై వారికి కల విశ్వాసమేనని వేరే చెప్పక్కర్లేదు కదా. విశ్వాసం కొండలను కదిలిస్తుందంటే ఇదే కాబోలు. కలకత్తా నివాసి బసూబాబు డాక్టర్లకు అంతుబట్టని వ్యాధితో చాలా కాలం బాధపడ్డాడు. వైద్యుల ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. స్నేహితుల సలహాలపై శ్రీ దాదాజీ గారి సన్నిధి చేరాడు. శ్రీ దాదాజీ గారు అతన్ని తన కృపాదృష్టితో అనుగ్రహించి అతనికి రొట్టె, అన్నము, తీర్థము ఇచ్చి తినమన్నారు. ఆ విధంగా అతడు బాబా సన్నిధిలో కొన్నాళ్లు ఉండగానే అతని వ్యాధి మటుమాయమవడమే కాక అతడు గొప్ప వస్తాదు వలె బలిష్ఠుడయ్యాడు. ప్రేమ, కృతజ్ఞతాభావాలకు చిహ్నంగా అతడు శ్రీ దాదాజీ గారి సన్నిధిలో 18 మణుముల బరువు గల గంటను ఏర్పాటు చేశాడు. ఇతని కుమారుడు భారత రైల్వేలో పనిచేసేవాడు. బసూబాబు తన జీవితమంతా శ్రీ దాదాజీ గారి సేవలో గడిపి వారి పాదాలలో ఐక్యమైనారు. వారి గౌరవార్థం శ్రీ చిన్నదాదాజీ గారు 2000 లడ్లు పంచిపెట్టారు. శ్రీ దాదాజీ గారి కృపకు పాత్రుడైన బసూబాబు ధన్యులు. కష్టాలు కూడా అనుగ్రహానికి గుర్తు అని ఆచార్య భరద్వాజ గారు చెప్పిన మాట శ్రీ బసూబాబు గారి ఎడల సత్యమైంది. శ్రీ దాదాజీ గారి దివ్యలీలలు అనంతములు. వారలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకొనడం మానవులకు వీలు కానే కాదు. ఒకరోజు టెంకాయ పగలగొట్టి కొబ్బరి తింటున్నారు. ఒక కొబ్బరి ముక్క శ్రీ దాదాజీ గారి కంఠనాళంలో ఇరుక్కున్నది. గొంతు మూసుకుపోయింది. 3 రోజులు మాటలాడడం, అన్నపానీయాలు స్వీకరించడం వంటివి చేయలేకపోయారు. ప్రతిదీ సైగలతోనే చేయిస్తున్నారు. 4వ రోజు భక్తులు శ్రీ దాదాజీ గారి పరిస్థితి చూసి భరించలేక డాక్టర్ గారిని తీసుకువచ్చారు. శ్రీ దాదాజీ గారు డాక్టర్ గారిని దూరంగా ఉండమని సైగలు చేశారు. డాక్టర్ గారు దూరంగా జరగగానే శ్రీ దాదాజీ గారు పెద్దగా దగ్గారు. వెంటనే కొబ్బరి ముక్క గొంతులో నుండి నోటి ద్వారా బయటపడింది. భక్తులందరి బాధ నివారణైంది. 1/2 లీటర్ పాదరసం త్రాగి కొంతకాలం తర్వాత తన తొడగుండా తెప్పించిన శ్రీ దాదాజీ గారు కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కొని బాధపడడమేమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏ భక్తుని బాధ నివారించేందుకు అలా చేశారో ఎవరూ ఊహించగలరు. సాయిఖేడాలో టుండేలాల్ అనే వారికి 2 సంవత్సరాల పాప ఉండేది. ఆ పాప మెదడులో భయంకరమైన పుండు లేచి బయటకు కూడా వ్యాపించింది. బిడ్డ భరించరాని బాధ అనుభవిస్తుంది. పేరు మోసిన డాక్టర్లంతా విఫలమయ్యారు. చివరకు వారు ఆపరేషన్ తప్ప వేరే మార్గమే లేదని తీర్మానించారు. ఆ బిడ్డను అమ్మగారింటికి తీసుకుపోయి ఆపరేషన్కు ఏర్పాటు చేశారు. టుండేలాల్ గారు ఆపరేషన్కు అంగీకరించలేదు. ఆ బిడ్డను తెచ్చి శ్రీ దాదాజీ గారి పాదాల వద్ద ఉంచి తన బిడ్డను రక్షించమని కన్నీటితో ప్రార్థించాడు. పరమదయాళువైన శ్రీ దాదాజీ గారు ఒక పిడికెడు ఊది అగ్నిహోత్రం నుండి తీసి ఆ బిడ్డ తలకు కట్టమని ఆజ్ఞాపించారు. వారలా చేయగానే ఆ బిడ్డ ప్రాణం బాధ నుండి వెంటనే విముక్తి పొంది ఆరోగ్యం పొందింది. ఈ విచిత్రం చూసిన భక్తులంతా ఆశ్చర్యానందాలతో తేలియాడారు. ఇదే విధంగా టుండేలాల్ మరదలు బహిష్టుకు సంబంధించిన మైల జబ్బుతో బాధపడుతుండేది. పైలీల చూచిన ఆ బంధువులు శ్రీ దాదాజీ గారిని ఆశ్రయించి శ్రీ దాదాజీ గారికి పూజ చేసి ఆమె బాధ విన్నవించుకున్నారు. శ్రీ దాదాజీ గారి కృపతో ఆమె బాధ నివారణై శ్రీ దాదాజీ గారి భక్తులైనారు.
ఒకరోజు బెంగాల్ నుండి ఒక గొప్ప పండితుడు శ్రీ దాదాజీ గారి పాదములను ఆశ్రయించి చాలా కాలం నుండి అజీర్ణ వ్యాధి సంక్రమించినది, ఏమి తినినా అరగదు, వైద్యాలన్నీ విఫలమయ్యాయి ప్రభు అని మొరపెట్టుకున్నాడు. వెంటనే శ్రీ దాదాజీ గారు అతనికి ఒక రొట్టె తినిపించి అతని బట్టలన్నీ తీయించి నగ్న శరీరంతో శ్రీ చిన్నదాదా గారి దగ్గర ఉండమని పంపించారు. అక్కడ అతడు కొన్నాళ్ళు ఉన్నాడు. శ్రీ చిన్నదాదా గారి దగ్గర నిత్యం అతడు 1.25 కిలో గులాబ్ జామ్ తినేవాడు. గులాబ్ జామ్ అంతా శ్రీ దాదాజీ గారికి నైవేద్యం పెట్టినదే కనుక అనతి కాలంలో ఆ పండితుని అజీర్ణ రోగం అదృశ్యమై అతడు చాలా బలిష్టంగా తయారయ్యాడు. ఒకరోజు శ్రీ దాదాగారు రోడ్డుకు అడ్డంగా నేలపై పడుకొని ఉన్నారు. ఆ మార్గాన పోవచున్న ధాన్యపు బండ్ల వారు ఎంత చెప్పినా శ్రీ దాదాగారు వెళ్ళేవలేదు. వారిని పక్కకు లాగాలని ఎంతమంది కలిసి ప్రయత్నించినా వారిని ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోయారు. అప్పుడు మిగిలిన బండ్ల వాళ్ళు కూడా కలిసి కోపంతో శ్రీ దాదాగారిని కొట్టేందుకు వచ్చారు. మీ బండ్లు ఎలా కదులుతాయో నేను చూస్తాను అంటూ శ్రీ దాదాగారు దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఆ బండ్లలో ఒక్కటి కూడా ఒక్క అంగుళమైనా ఎంత ప్రయత్నించినా కదలలేదు. ఆ బండ్ల వాళ్ళంతా వెళ్ళి ఆ గ్రామ భూస్వామికి పరిస్థితి విన్నవించారు. అతడు కూడా మరికొందరు మనుషులను తీసుకువచ్చి బళ్ళు లాగే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అప్పుడు ఆ భూస్వామి శ్రీ దాదాగారికి బండ్లవారికి జరిగిన సంవాదమంతా విని శ్రీ దాదాగారిని ప్రార్థించి వారిని వెతుకుతూ వెళ్ళాడు. శ్రీ దాదాగారు తన ఇంటి కప్పుపై కూర్చొని ఉండట చూచి భూస్వామి అనేక విధముల వినయంతో శ్రీ దాదాగారిని ప్రార్థించాడు. అతని వినయానికి సంతసించిన శ్రీ దాదాగారు, మీ బండ్లు మీరు లాక్కుపోండయ్యా అని ప్రేమగా పలికారు. అప్పుడు బండ్లు కదిలిస్తే అవి ఎంతో సులభంగా కదిలిపోసాగాయి. అందరూ భక్తితో వినమ్రులై శ్రీ దాదాగారికి హృదయపూర్వకంగా నమస్కరించారు. భోపాల్ నివాసి అయిన చింతామన్ సేటు గారి భార్య యొక్క ప్రేత బాధను బాపుట. సేటు గారి భార్యకు భూతం ఆవహించినందున ఎన్నో వైద్యాలు చేయించారు. కానీ ఆ భూతం మాత్రం ఆమెను విడిచిపోలేదు. చివరకు మిత్రుల సలహాపై వారు సాయిఖేడా వెళ్లాలని తలచినా అది కుదరలేదు. ఒకరోజు శ్రీ చిన్నదాదా గారు వాళ్ళ ఇంటిలోని ఉయ్యాలపై కూర్చొని దర్శనమిచ్చి తన పేరు హరిహర భోలే భగవాన్ ఉరఫ్ చిన్నదాదా గారని చెప్పి ఆమెను సాయిఖేడా తీసుకువచ్చినట్లయినా ఆమె ఆరోగ్యం బాగు కాగలదని చెప్పి అంతర్ధానమయ్యారు. వారి ఆజ్ఞానుసారం ఆమెను సాయిఖేడాకు తీసుకువచ్చారు. అక్కడికి రాగానే, ఇన్నాళ్ళ ఈమెను బాధించావు, ఇక ఈమెను వదిలి వెళ్ళిపో అని అరుస్తూ శ్రీ పెద్దదాదా గారు ఆమెను తన కర్రతో కొట్టసాగారు. ఆమె కిందపడి నాకు మోక్షం ఇప్పించండి, వెళ్ళిపోతున్నానని ఏడవసాగిను. ఒక బిందెడు నర్మదా జలం ఆమెపై పోయించారు. వెంటనే ఆమె శ్రీ దాదాజీ గారి కాళ్ళపై పడి మోక్షమిమ్మని ఏడవసాగింది. శ్రీ దాదాగారు ఆమెకు ఒక మామిడి పండు ప్రసాదించి తినిపించారు. అది మొదలు ఆమెకు ఆ గ్రహబాధ శాశ్వతంగా నివారణైంది. ఆ తర్వాత చింతామన్ సేటు గారికి ఒక మగబిడ్డను కూడా ప్రసాదించారు. జబ్బల్పూర్లోని గుల్హరియా సేట్ శ్రీ దాదాగారి సన్నిధిలో కొన్నాళ్లుండి తాను ఏ వ్యాపారం చేస్తే బాగా డబ్బు సంపాదించగలనో తెలపమని ప్రార్థించాడు. శ్రీ దాదాజీ గారు బుక్కా పొడి వ్యాపారం చేసుకోమని సెలవిచ్చారు. ఆ వ్యాపారి జబల్పూర్ వెళ్ళి బుక్కా పొడి కొని నిల్వ చేశాడు. కొద్ది రోజులకు బుక్కా పొడి ధర విపరీతంగా పెరిగింది కనుక అతనికి ఆ వ్యాపారంలో 4 లక్షల రూపాయల లాభం వచ్చింది. అతడు కృతజ్ఞతాభావంతో శ్రీ దాదాజీ గారిని దర్శించి తన లాభాలను గూర్చి తెలిపి వారికి ఏదైనా సేవ చేసుకునే భాగ్యం కలిగించమని వేడుకున్నాడు. శ్రీ దాదాజీ గారి ఆజ్ఞ మేరకు అతడు ఆ రోజుల్లోనే 1 లక్ష రూపాయలు వ్యయం చేసి ధర్మశాల కట్టించాడు. ఈ ధర్మశాల నేటికీ సాయిఖేడాలో యాత్రికులకు ఉపయోగపడుతుంది. రాయ్పూర్లో గోపీకిషన్ అనేవారు గొప్ప బియ్యపు వ్యాపారి. వారొకసారి 40,000 రూపాయల బియ్యం విదేశాలకు నౌకలో ఎగుమతి చేస్తుండగా ఆ నౌకలు నీటిలో మునిగిపోయాయి. ఆయన ప్రభుత్వం నుండి తీసుకున్న రుణం తీర్చలేక చాలా బాధలకు గురయ్యారు. వీరు శ్రీ దాదాజీ గారిని శరణు వేడారు. నీవింటికి వెళ్ళి చెక్కు తీసుకోపో అని కరుణామయులైన శ్రీ దాదాజీ గారు అభయమిచ్చారు. అతడింటికి చేరేసరికి తన 40,000 రూపాయలు చెక్కు రూపంలో వచ్చి ఉంది. బియ్యం సముద్రం పాలైతే తనకు డబ్బెలా వచ్చిందో అతనికి తెలియలేదు. గోపీకిషన్ గారు మాత్రం ప్రభుత్వం నుండి రుణ విముక్తులయ్యారు. మిఠాయి బిల్లు పైకం బండ క్రింద నుంచి తీసిచ్చిన శ్రీ దాదాజీ గారికి ఇలాంటి చెక్కులు ఒక లెక్క. నర్మదా నదిలో నుండి బంగారు నాణేలు తీసి బ్రిటిష్ అధికారికిచ్చి వారిని దాసోహం చేసుకున్న మహనీయులు చేయరానిదేముంటుంది. శ్రీ ధునివాలా దాదా మహారాజ్కి జై.